హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పమ్మి టాక్స్. మొన్నటి వరకు మనం పంచభూత లింగాల్లో మూడవ లింగమైనటువంటి అగ్నిలింగం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం పంచభూత లింగాల్లో నాలుగవ లింగమైనటువంటి వాయులింగం గురించి తెలుసుకుందాం. ఈ వాయులింగం మన ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో శివయ్య మనకి వాయులింగ స్వరూపుడిగా దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం పక్కనే ఉన్నటువంటి జ్యోతులలో రెండవ జ్యోతి ఎటువంటి గాలి లేకపోయినా కూడా ఎప్పుడూ అలా కదులుతూనే ఉంటుందంట. అప్పట్లో బ్రిటిష్ వారు ఇది ఎలా సాధ్యం, అసలు అన్ని జ్యోతులు కదలకుండా ఉన్నా కూడా ఈ రెండవ జ్యోతి మాత్రం ఎప్పుడు అలా కదులుతూనే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచైనా గాలి వస్తుందేమో అన్న అనుమానంతో ఆలయం చుట్టూ బట్ట దింపి ఎటువైపు కూడా కొంచెం కూడా గాలి రాకుండా స్వామివారి యొక్క గర్భగుడి తలుపులను మూసేసి పరీక్షించి చూశారంట. అయినప్పటికీ కూడా ఆ రెండవ జ్యోతి మాత్రం ఎప్పుడు అలా కదులుతూనే ఉండడంతో ఇది మామూలు శక్తి కాదు, ఇది దైవశక్తి మహిమ అని చెప్పి వాళ్ళు నమస్కారం చేసుకున్నట్టు శ్రీకాళహస్తి చరిత్రలో ఉందంట. దీనికి ఉపాసకులు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే, అక్కడ ఉన్నది ప్రాణలింగం కాబట్టి ఆ లింగానికి ఉశ్వాస నిశ్వాసాలు అనేవి ఉంటాయి. స్వామివారి గాలి పీల్చుకొని వదిలేటప్పుడు వచ్చినటువంటి వాయువు వల్లనే ఆ జ్యోతి అలా కదులుతూ ఉంటుందని చెప్పారంట. అందుకే ఈ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఆ మహాదేవుణ్ణి వాయులింగ స్వరూపుడిగా పిలుస్తారు. మీలో ఎంతమంది శ్రీకాళహస్తిలో వాయులింగ స్వరూపుడిగా దర్శనం ఇస్తున్నటువంటి శివయ్యని దర్శించుకున్నారో కామెంట్లో తెలియజేయండి. నమ పార్వతిపతే, హర హర మహాదేవ, శంభో శంకర.